ఇటీవలి రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్ గాదె సాయికృష్ణ వ్యవహారం కావచ్చు, అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు, వైఎస్ జగన్ ఇష్యూ కావచ్చు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎంట్రీ అవ్వాలని కోరుకున్నటువంటి పరిస్థితి కావచ్చు. ఈ అన్ని అంశాలపై మాట్లాడేందుకు మనతో మరోసారి జాయిన్ అవుతున్నారు నారా నరసింహుని బిడ్డగా అందరికీ పరిచితులైనటువంటి రాఘవ్ శర్మ గారు. నమస్తే సార్. లక్ష్మీ నరసింహానుగ్రహం. సార్ ఏంటి సార్, విజయవాడలో ఈ మధ్యన చాలా సంచలనంగా మారింది గాదె సాయి కృష్ణ 22 ఏళ్ల యువకుడి వ్యవహారం. మిస్సింగ్ అయితే ఖాయము, అయితే లాకప్ డెత్ చేసి బాడీని కూడా మాయం చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అసలు ఏం జరిగి ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే దీని మీద ఇప్పటికే చాలామంది మాట్లాడారు, చాలామంది చెప్పారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేవి నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అవి తెలియపరచాలి అనే కోణంలో నేను చెప్తున్నా. ఇందులో ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని తప్పు పట్టడం కాదు, ఎవరిని ఎద్దేవా చేయడం కాదు. ఇది మీరు గమనిస్తే ఈ సాయి కృష్ణ అనబడేటటువంటి వాడు రౌడీ షీటరా, చెడ్డవాడ, ఇంకోడా, ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ఆ ఇష్యూ లోపల నలుగుతూ దాన్ని ఏదో ఒక రకంగా భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారా అని అనిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి, ఆ పిల్లవాడి తల్లిదండ్రులకి అండగా నిలవాలి అని ఒక ఆలోచనతో ఎప్పుడైతే ఆ స్థాయి వ్యక్తి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ ఇంటికి వెళ్ళారు చూసారా, అప్పుడు దోషుల యొక్క వెన్నుపూసలో వణుకు పుట్టింది అని స్పష్టమైంది. ఎందుకంటే అప్పటిదాకా రాష్ట్రంలో పెద్దగా తెలియదు, విజయవాడ తప్ప ఈ అంశం. కానీ ఎప్పుడైతే ఆయన వచ్చి మన విలేకరుల సమావేశంలో ఖచ్చితమైన కొన్ని ప్రశ్నలు సంధించారో వాటికి సమాధానం లేదు. ఖచ్చితమైన కొన్ని మాటలు ఏవైతే గతంలో జరిగినవి కానీ ప్రస్తుతంలో ఉన్నవి కానీ ఆ సాయికృష్ణ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ వాటి గురించి తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, సమాజాన్ని ఆయన ఏదైతే ప్రశ్నించారో అప్పుడు మొత్తం అంటుకుంది. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ ఆ నాగరాజు అనేవాడు తప్పు చెయ్యకపోతే ఎందుకు దాక్కోవాలి? ఆ నాగరాజే ఉన్నాడా, అందులో తన పై అధికారే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నాడు? ఇఫ్ దే ఆర్ వెరీ క్లియర్, బయటికి రావచ్చు కదా, కూర్చోవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, చెప్పచ్చు కదా. నిజంగా తప్పు చెయ్యని వాళ్ళైతే మా మీద మీరు ఎంక్వైరీ వేసుకోండి అని అంటారు. మా మీద మీరు ఎంక్వైరీ వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు అని అంటారు. కానీ అలా అనట్లా. ఇదిగో దొరుకుతున్నారు, అదిగో ఉద్రిక్తత, ఇదిగో మాటలు, అదిగో మనుషులు, అండగా నిలబడిన మనుషులు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తప్పు చేసిన వాడు శిక్ష వేయేస్తారు. శిక్ష వేసిన న్యాయమూర్తి యొక్క ఆదేశాల మేరకు ఏది ఆ వ్యక్తికి ఉండాలో అదే ఉంటుంది. కానీ వీళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా, న్యాయ నిర్ణయాన్ని వీళ్ళే చేసేసారా, తల్లిదండ్రులకి పిల్లవాడిని కాకుండా చేశారా, అసలు లాకప్లోనే జరిగిందా, ఇంకెక్కడన్నా జరిగిందా, ఏం చేశారు అనే ఒక విషయాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చాలా ఖచ్చితంగా దృష్టి పెట్టింది. ఒక్క విషయం చెప్పాలి అంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అవసరమైన చోట వెళుతూ కూడా ఆయన క్యాన్వాయ్ని ఆపి ప్రజల దగ్గరికి వెళ్ళి కాగితాలు తీసుకున్న వ్యక్తి, వాళ్ళ అర్జీలు తీసుకున్న వ్యక్తి, వాళ్ళకి కావలసినటువంటి ఆలోచనలని రూపాంతరం తీసుకొచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కటి చేసినటువంటి వ్యక్తి. అటువంటి మనిషి మాజీ అయినప్పటికీ
అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళని పిలిపించడం జరిగింది సీఎం క్యాంప్ ఆఫీస్కి. ఇది బాగా గమనించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో అప్పటి నుంచి కొంతమేర వీళ్ళందరూ భయపడ్డారా అని అనిపించింది, నాకు అనిపించింది. ఓకే. ఆ తర్వాతే కదా ఏసీపీలు వచ్చినా, ఎంక్వైరీలు వేసినా, దాని గురించి వివరణలు కోరినా, తల్లిదండ్రుల దగ్గరికి పోలీస్ యంత్రాంగం వెళ్ళి వాంగ్మూలాలు తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించినా, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మీడియా మిత్రులందరితో ఆయన అనుమానాలని, అభిప్రాయాలని, ఆలోచనలని అందరి ముందు పంచుకున్న తర్వాత మొత్తం అందరూ కదిలారు. సో ఈ విషయంలో ఏంటంటే ఆ సిఐ నాగరాజు కానీ, ఆ పై అధికారి కానీ ఎవరైనా సరే తప్పు చెయ్యకపోతే మీరు ఎందుకు బయటికి రావట్లా? ఇన్ని రోజులుగా మీరు ఎందుకు బయటికి రావట్లా? ఏ తప్పు చేయకపోయినా నందిగాం సురేష్ని పోలీస్ స్టేషన్కి పిలిచి విపరీతమైనటువంటి చిత్రహింసలు పెట్టారు ఆనాడు. నా మాట అబద్ధం కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మాజీ ఎంపీ, వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనబడేటటువంటి ఒక వ్యక్తిని అప్పుడు దారుణాతి దారుణంగా హింస పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య మళ్ళీ మొదలుపెట్టారు. సరే, ఇది కక్షపూరిత రాజకీయ చర్యలు అని ప్రజలకు తెలీదా? నా అభిప్రాయం ఏంటంటే జగన్ గారు వస్తే తప్ప వీటికి ఒక పరిష్కారం ఉండదా, ఫలితం ఉండదా అనేలాగా ఉంది. అంటే ఈ ఇష్యూ మీద యాక్చువల్లీ ఆ కుటుంబం ఏదైతే ఉందో సాయికృష్ణ కుటుంబం జనసేనకి పనిచేస్తుంది గత ఎన్నికల్లో, విపరీతంగా పనిచేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడలేదు ఇన్నాళ్ళు. ఎందుకు మాట్లాడలేదని చెప్పి పదే పదే అందరూ అడుగుతుండడంతో నిన్న కాకినాడలో ఆయన మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్కి లోనయ్యారు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు ప్రశ్నించాలని కోరుకుంటున్నారని. ఈ విధానం ఏంటంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాబు అంటాము, తను ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా ఎలా మాట్లాడతారు అనేది ఒక స్పష్టమైన విధానం కోల్పోతూ ఉండడం జరుగుతోంది. తన శాసనసభ్యుల్ని కించపరిచారని, తనని తప్పుగా మాట్లాడినందుకు తన పార్టీ కార్యకర్తల్ని తోలనాడారని, అవమానపరిచారని జనసేన పార్టీ నాయకులే మాధ్యమాల్లోకి వచ్చి రీల్స్ ద్వారా, షార్ట్స్ ద్వారా జనసేనలోకి వచ్చి మేము అన్నీ పోగొట్టుకున్నాం, మేము రోడ్డున పడ్డాం, మా ఆస్తులు అమ్ముకున్నాం, చివరికి మాకు మిగిలింది ఇది అని వాళ్ళు ఈ మధ్య విపరీతంగా పెడుతున్నారు. ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ఉప ముఖ్యమంత్రి అండర్లోనే ఉంటుంది హోం కూడా, ప్రత్యేకించి కాదు. నేను డిప్యూటీ సీఎంని, హోమ్ మినిస్టర్ని కాదు అంటానికి ఉండదు. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం విల్ యాక్ట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. సో అతని అండర్లోనే ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఇది నా పని కాదు అనడం సరికాదు, ఖచ్చితంగా సరికాదు. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో గత ఎన్నికల ప్రచారంలో కూడా 25,000 మంది మిస్ అయ్యారు, 30,000 మంది మిస్ అయ్యారు అని కొన్ని వచ్చినాయి. ఈరోజు వరకు ఏమన్నా లెక్క ఉందా దానికి? నాకు అవకాశం ఇస్తే సార్ ఇట్లా అన్నారు కదా, ఏ స్టేషన్స్లో ఎక్కడెక్కడ ఈ మిస్సింగ్ కేసులు ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, వాటి ఫలితం ఏమిటి, అవి ఎక్కడి దాకా వచ్చాయి అని అడగాలనుంది నాకు. ఇవాళ ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి నాకేం సంబంధం అని అనడం అది కొంత పరిపాలనకి విరుద్ధమని చెప్పాలి. సార్, ఇక వైఎస్ జగన్ విషయానికి వస్తే ఇటీవల వైఎస్ జగన్ను ఒక్కొక్కరిగా బాధితులు చాలామంది కలుస్తున్నారు. అందులో ఇటీవల డిఎస్సి బాధితులు కలిశారు, అంగన్వాడీ వర్కర్లు కలిశారు, అమరావతి రైతులు కలిశారు, డిఎస్సి బాధితులు కూడా కలిశారు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రభుత్వంపై కంటే ప్రతిపక్ష నేతపైన నమ్మకం పెట్టుకున్నారా? అందుకే ఈ పరిణామాలు మారుతున్నాయా? ఇప్పటిదాకా ఏదైతే మీరు చెప్పారో వాళ్ళే కాదు, రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కలుస్తారు, కార్మిక సంఘ నాయకులు కలుస్తారు,
నిరుద్యోగ యువత కలుస్తుంది. రానున్న రోజుల్లో జరగబోయేది ఏంటంటే వర్తక వ్యాపార వాణిజ్య సంఘాల నాయకులు కలుస్తారు. రానున్న రోజుల్లో మీరు చూస్తారు అవన్నీ. ఇది కావాలంటే మీరు ఖచ్చితంగా తెలియపరచండి జనానికి. వీళ్ళంతా కలుస్తారు. ఇప్పుడు ఇంకొక మాట, ప్రభుత్వంలో ఉన్న నాయకుల కన్నా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని నమ్ముతున్నారా అని అడిగారు. ఇది తప్పు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకం చచ్చిపోలా. ఆ నమ్మకానికి గ్రహణం పట్టింది మొన్న. ఆ నమ్మకానికి గ్రహణం పట్టింది. ఆ స్థలాలు ఇళ్ళు లాక్కుంటాను అని దాని అర్థం అన్ని మనవన్నీ ఆయన చేతిలో ఉంటాయి, ఇక మనం అమ్ముకోలేం కొనుక్కోలేం, ఆ రకంగా జీవో తీసుకొచ్చారు కాబట్టి మీరు మోసపోకండి అని చెప్పి ఆ పాయింట్ని ఆనాడు హైలైట్ చేసి ఆ రోజు అదంతా జనానికి ఒక వికృతమైన విధానంలో తెలియపరిచి లబ్ధి పొంది ఇవాళ పెమ్మసాని కానీ ఖచ్చితంగా కృష్ణదేవరాయలు కానీ గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి నాయకులంతా ఆనాడు జగన్ గారు చేసింది కరెక్టే, ఆ సర్వే కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే అని వాళ్ళే అన్నారు. కావాలంటే మీరు చూసుకోండి. సో అలాగే ఈవీఎంస్ యొక్క ఫలితం ధర్మబద్ధమైనది అని నాకు అనిపించలా. ఎందుకు అనిపించలేదు అంటే ఇవాళ మనం టెక్నాలజీలో నా ఫోన్ ఉంటుంది నా చేతిలో, ఆ టెక్నాలజీ ఏమైపోతుంది, ఇంకెవడో ఆపరేట్ చేస్తున్నాడు. అవును, ల్యాప్టాప్లో ఇంకెవడో మెయిల్ ఆపరేట్ చేస్తున్నాడు. ఎన్ని సైబర్ క్రైమ్స్ బుక్ అవుతున్నాయి. అలానే ఈవీఎంలో కూడా ఎందుకు జరిగి ఉండకూడదు, ఈవీఎంలో కూడా అలానే ఎవరైనా ట్యాంపరింగ్ ఎందుకు చేసి ఉండకూడదు అనే అనుమానం నాకుంది. సో మనం పోగొట్టుకున్న ఒక బలం, ఒక శక్తి, ఒక ఆదరణ తిరిగి మనం పొందాలి అనే ఆలోచన ప్రజల్లోకి వస్తే దాని ఫలితం వచ్చే నవంబర్ 9 తర్వాత నుంచి కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. ఈ డిఎస్సీలకు సంబంధించి మీరు అన్నట్టుగా ఆ మధ్య చూశాను, ఒక క్లిప్ చూశాను. లోకేష్ బాబు నేను దగ్గరలోనే ఉన్నాను, 5 నిమిషాల వ్యవధిలోనే ఉన్నాను, దమ్ముంటే రావచ్చు, చర్చకి రావచ్చు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నారు. నిజానికి ఒక మినిస్టర్ స్థాయిలో అలా కాకుండా గౌరవప్రదమైనటువంటి విధానంలో ఒక మినిస్టర్గా ఒక చక్కని కార్పొరేట్ సెగ్మెంట్లో ఆహ్వానం, ఒక ఇన్విటేషన్ పంపించి ఎక్స్-సీఎంకి, సార్ ఐఎమ్ వెరీ మచ్ రెడీ టు డిస్కస్ విత్ యూ, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ, ప్లీజ్ కమ్ సార్, వీ విల్ డిస్కస్ అండ్ ఐ విల్ గివ్ మై రిపోర్ట్ అని చెబితే చాలా హుందాగా ఉండేది. కానీ అలా చెప్పలా. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రి కొడుకుగా తన బలాన్ని పేరుని సంపాదించుకొని సరే మంత్రిగా ఉన్నప్పటికీ ఒక గౌరవప్రదమైన ఆహ్వానం పలకాలి. కానీ ఛాలెంజ్లు సవాళ్ళు విసిరారు. నేను లోకేష్ని చాలా చక్కగా అడగదలుచుకున్నా, నాన్న లోకేష్ యు ఆర్ వెరీ గుడ్, ఎన్నికలకి సమయంలో మేము ప్రభుత్వ ఏర్పాటు చేసిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అన్నీ ఫిల్ చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీరు అన్నారు. ఇవాళ 3వ ఏడు, ఈరోజు దాకా కాల. ఎందుకని కాల? ఈరోజుకి గంజాయి విచ్చలవిడిగా తిరుగుతోంది. నువ్వు 100 రోజుల్లో పూర్తి చేసేస్తాను లేకపోతే మోహన్ చూపించను అన్నావు. ఈరోజు వరకు కాల. ఎందుకు కాల? దానికి ఏమన్నా రిక్వైర్మెంట్ అవసరం ఉందా? దాని మీద ప్లానింగ్ అవసరం ఉందా? ఎందుకు కాల? అలాగే ఛాలెంజ్లు సవాళ్ల కన్నా ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగ యువతకి ఆఫర్ లెటర్లు విసరండి, అపాయింట్మెంట్ ఆర్డర్లు విసరండి. వాళ్ళు ఆనందంతో డ్యాన్స్ చేస్తారు, మా లోకేష్ మాకు ఉద్యోగాలు ఇచ్చాడని. అవి విసరండి. పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు విసరండి. ఆరోగ్యశ్రీ వాళ్ళకి పూర్తి ఉచిత వైద్యాన్ని కన్ఫర్మ్ చేస్తూ శాంక్షన్ లెటర్లు విసరండి. ఛాలెంజ్లు కాదు, సవాళ్ళు కాదు, ప్రజలకి ఉపయోగపడేవి విసరండి అని ఎందుకన్నానంటే వాళ్ళు ఆ మాట తెగ విసురుతున్నారు. సో ప్రజలకి ఉపయోగపడే 3 ఏళ్ళు అవుతున్నా ఈ రోజుకి కాలేదు. ఎందుకు కాలేదు అంటే ముందే కనుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు కనుక అనౌన్స్ చేస్తే ఇవ్వడానికి జీతాలు లేవా? కష్టాల్లో ఉన్నారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఖజానా ఖాళీగా ఉంది, నేను మీ హామీలు తీర్చలేను అని అన్నారు. అప్పుడే చెప్పేశారు, ఆన్ డయాసే చెప్పేశారు ఆయన. అవునా కదా? మీరు చూసే ఉంటారుగా, అందుకని ఇవ్వలేదేమో అనిపిస్తోంది.
ఎన్నికలకు వచ్చే ముందు 1 ఇయర్ ముందు ఇవన్నీ చేసి లబ్ధి పొందుదాము అనుకుంటే బురదలో కాలేసినట్టే. ఇది మాత్రం నిజం. ఈ డిఎస్సికి సంబంధించి చాలా అక్రమాలు జరిగాయని అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, డిఎస్సి బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి అక్రమాలు జరగలేదు, అంతా సక్రమంగానే జరిగింది అంటున్నారు. ఏం జరిగింది అసలు? వాళ్ళు సక్రమంగా చేసుంటే వీళ్ళంతా బయటికి ఎందుకు వస్తారు? నా అభిప్రాయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్, ఇలా ఎందుకు జరుగుతుంది? 100కి 100 మాకు న్యాయం చేశారని చెప్తారుగా. ఎందుకు రోడ్డు ఎక్కుతారు? డిఎస్సి అభ్యర్థులు ఎందుకు రోడ్డు ఎక్కుతారు? వాళ్ళకి రావాల్సినవి ఇంకొకళ్ళు గద్దలా తన్నుకుపోతే కడుపు మండదా? ఆ నిరుద్యోగికి కడుపులో మంట రేగదా? ఇవాళ వీళ్ళంతా బయటకు వచ్చారు అంటే వాళ్ళకి సంబంధించి రావాల్సినవన్నీ వేరే వాళ్ళకి ఉపయోగించడం కోసం వీళ్ళకి అన్యాయం చేశారని వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పిలవడం కన్నా ఈ డిఎస్సి అభ్యర్థులందరినీ చక్కగా పిలిచి కూర్చోబెట్టి సాల్వ్ చేసి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వచ్చుగా, వాళ్ళు ఉద్యోగస్తులు అవుతారుగా. అలా చెయ్యట్లా, జస్ట్ మేమందరికీ కరెక్ట్గా చేసామని వదిలేస్తున్నారు. బట్ రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ యువత ఊరుకోదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికని సూచిస్తుంది ఖచ్చితంగా. సో రానున్న రోజుల్లో కానీ ఇంకా 3 ఇయర్స్ ఉంది కూటమి ప్రభుత్వానికి, ఇంకా ఇప్పటికే 2 ఏళ్ళు పూర్తయింది, 2 ఇయర్స్ అయింది, ఇంకా 2 ఇయర్స్ అయింది, ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఈ 3 ఇయర్స్లో కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఎదుర్కోబోయే సమస్యలు అంటూ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటవి? అంటే రాజకీయంగా జరిగే కొన్ని కక్షపూరిత చర్యలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే నిరుద్యోగుల నుంచి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అన్నిటికీ మించి రైతులు, డిఎస్సి బాధితులు అనారోగ్యంతో ప్రాణాలు పోగొట్టుకొని ఆరోగ్యశ్రీ అందించాల్సిన ప్రభుత్వం అందించలేదని బాధపడేటటువంటి చాలామంది రోగులు, అలాగే ఇళ్ల పట్టాలని ఎవరైతే దక్కించుకొని గత ప్రభుత్వంలో ఇప్పుడు పోగొట్టుకున్నారో వీళ్ళ నుంచి మాత్రం భారీ సమస్య ఎదురు కాబోతోంది. అది మాత్రం వాస్తవం. అది కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందిని తెచ్చిపెడుతుంది? కూటమి ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేని స్థితి తీసుకొస్తుంది. సమాధానం ఉండదు, ఓవర్లాపే జరుగుతుంది, ఎవరూ చెప్పలేరు. ఒకటే, చంద్రబాబు నాయుడు గారు 6 హామీలని ఏ శాతానికి కన్ఫర్మ్ చేశారు, మీరు ఇచ్చిన హామీలని 100కి 100% అయినాయా అనే దానికి ఒక ప్రత్యేకమైన వివరణాత్మకమైనటువంటి సంపుటి విడుదల చేయగలరా? చేయలేరు, ఎందుకంటే కాలేదు, అంతే. రానున్న కాలంలో కూటమిలో జనసేన ఉంటుందా లేదా బయటకు వచ్చేసే పరిస్థితి ఉందా? 50-50 ఛాన్సెసే ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఆ సమయంలో మాట్లాడతాను. బట్ ఇప్పుడు ఏదైతే జరుగుతోందో జనసేన బీజేపీతో మమేకమై కలుస్తుందా, ఇండివిజువల్గా వస్తుందా? క్వశ్చన్ మార్క్. లేదు, కూటమి అయినప్పటికీ విడిగా ఉండి వాళ్ళ బలాన్ని పెంచుకునే క్రమంలో అందరికీ దూరంగా ఏకాకిగా నిలబడుతుందా? అంటే ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చెన్నై తమిళనాడు చూసి ఆంధ్రాను తెలంగాణ వాత పెట్టుకుంటారా వీళ్ళు అన్న చందాన కొంతమంది మాటలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా తెలంగాణలోనేమో బీజేపీ మేము కలిసి చేయట్లేదని చెప్పేశారు. అవును, చెప్పేశారు. కానీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో జనసేన తన ముద్ర వేయబోతుంది, ఒంటరిగా, ఎవరితో కలిసి కాదు. అలాగే ఆంధ్రాలో జనసేనకి సంబంధించి కొంతమంది నాయకులు పార్టీల నుంచి వెళ్ళిపోయే స్థితిగతి ఉంటుంది, ప్రముఖులు. బికాస్ ఇప్పుడు మంత్రిగా ఉన్నవాడికి మంత్రిగా చేసే రైట్స్ లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఏదున్నా సార్ చెప్పిన తర్వాత చేస్తాం, సార్ చెప్పిన తర్వాత చేస్తాం. ఆ సార్ ఎవరు ఆ సారు? వాళ్ళ చేతుల్లో లేవు పవర్స్ అనిపించింది నాకు. అరే, ఒక డిఎస్పి పోస్టు కంప్లీట్ చేయడానికి నెలల తరబడి అది పెండింగ్ ఉంది అంటే ఎందుకోసం పెండింగ్ ఉంది? అక్కడ ఎంత ఒత్తిడి పెరుగుతుంది? డిఎస్పి స్థాయి అధికారి అక్కడ కనుక లేకపోతే ఆ వింగులో ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా ఎంత తలకాయ నొప్పులు ఫేస్ చేస్తారు?
ఒక సీనియర్ ఒక ఎక్స్పర్ట్ మనకి లేరు అని. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు అనేకం ఉన్నాయి, ఇప్పటిదాకా లేదు. ఇచ్చిన హామీలు పూర్తి చేయాల్సినవి ఇప్పటిదాకా 100% కాల, అట్లీస్ట్ 50% కాల. అటు చూస్తే రైతులు, ఇటు చూస్తే డిఎస్సి బాధితులు, ఇటు చూస్తే ల్యాండ్ ఇచ్చిన రైతుల కొంతమంది అమరావతికి. ఇప్పుడు అమరావతిలో మొన్న పడ్డ వానలకే ఆ బురదని నీటిని అన్నీ తీయాలంటే కొన్ని 100 కోట్ల ఖర్చు అవుతుంది. అది ఎప్పటికవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ 2.5 సంవత్సరాలు మాత్రం అమరావతి పూర్తి కాదు, ఇది మాత్రం నిజం, ఖచ్చితంగా చెప్తున్నా. 2.5-3 సంవత్సరాల్లో అమరావతి పూర్తి కాదు. 20 అంతస్తులు 40 అంతస్తులు కట్టేసినంత మాత్రాన అమరావతి అయినట్టు కాదు, ఇది మాత్రం వాస్తవం. రానున్న ఎన్నికల్లో ప్రజలు కనుక దానికన్నా మావిగనని ఇదే బాగుంది, మన ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతోంది కానీ ఇటే వద్దాము అని ఒక్కసారి అందరు ఇటు తిరిగితే సముద్రంలో కొట్టుకుపోతాయి మిగతావన్నీ, ఇది గమనించాలి. ఇటీవల అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్ రైతు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేనటువంటి రైతులు వైఎస్ జగన్ను కలిశారు, తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు 2వ దశ ఏంటి? మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకి ఎంతమందికి అప్ టు ద మార్క్ ల్యాండ్ ఇచ్చారా, ప్లాట్లు ఇచ్చారా, డబ్బు ఇచ్చారా, ఏదైనా డిస్ప్లే ఉందా ఎక్కడన్నా? సెక్రటేరియట్లో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ, అమరావతిలో కానీ ఎక్కడ? ఇప్పుడు నన్ను ఇప్పుడు జగన్ అభిమాని అనుకొని, జగన్ తొత్తను పేటీఎం ఎన్నో అనుకోనివ్వండి, నా అభిప్రాయం చెప్తున్నా. అమరావతి ఫేస్ 1లో రైతులందరికీ ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి మీరు ఇదిగో ఫలానా ఇది ఇచ్చాము అనే ఒక డిస్ప్లే సెక్రటేరియట్లో ఉందా, అమరావతిలో ఉందా, గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉందా, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆఫీస్లో ఉందా? పబ్లిక్కి రిలీజ్ చేశారా? మీరు ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో ఈరోజు దాకా తెలియదే. ఇప్పుడు 2వ దశ పేరుతో మళ్ళీ ల్యాండ్స్ తీసుకుంటున్నారు. ఎంతమంది ఇస్తారు రైతులు మీకు? అమరావతి అనే ఒక పేరుతో బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అద్భుతంగా జరిగింది, కానీ డెవలప్మెంట్ అవ్వాల్సింది సరిగా అవ్వాలి. ఇప్పుడు ఈ రైతులంతా జగన్ని కలవడంలో అర్థం ఏంటో? జగన్ని కలవడంలో అర్థం ఏంటి అంటే, వాళ్ళు పోగొట్టుకున్న భూమి, వాళ్ళు పోగొట్టుకున్న అంటే దక్కిన ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్న విధానం, ఇవన్నీ ఇంకా దారి తెన్ను తెలియక ఆనాడు నువ్వు చెప్పింది మేము అర్థం చేసుకోలేదు సారు, మాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఎందుకంటే కూటమి నాయకులే చెప్తున్నారు నువ్వు చేసింది కరెక్ట్ అని, కాబట్టి మేము నువ్వు ఏం చేయమంటే అది చేస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం, మమ్మల్ని కాపాడవయ్యా తండ్రి, మా భూముల్ని కాపాడవయ్యా అని చెప్పి అడిగే క్రమంలోనే కలిసి ఉంటారు. అంతకుమించి ఏముంటుంది? ఎందుకంటే రైతులకి వాళ్ళ ఇంట్లో పిల్లలు చదివించుకోవడానికైనా, పిల్లల పెళ్ళిళ్ళకైనా, వాళ్ళ జీవనోపాధికైనా ఏదో ఒక ఆధారం ఉండాలి. వాళ్ళ ఆధారం లేదు. సో దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించాలి. ఇంకా రానున్న కాలంలో తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించడమే కాకుండా ఇటీవల తెలంగాణ మణికొండలో కూడా ఆయన ఆఫీస్ ఓపెన్ చేశారు మొన్న. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? నిజంగానే తెలంగాణలో జనసేనకు సమయం పడుతుంది, ఆ పరిస్థితి ఉంటుందా? సమయం పడుతుంది. కవితమ్మ పార్టీ ఏంటో జనసేన పార్టీ కూడా అంతే, ఏముంది అందులో? కాకపోతే ఏంటంటే జనసేన మొదలైందే హైదరాబాద్లో. అప్పటి ఆఫీసు పూర్తి వాస్తుకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు అది ఎలా ఉందనేది మనం పక్కన పెడితే, కొంతమేరకు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తన మార్కు ప్రభావం చూపిస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ ఎన్నికల సమయానికి వేరే వాళ్ళతో కలుస్తుంది. తెలంగాణలో ఎన్నికల సమయానికి ఖచ్చితంగా వేరే వాళ్ళ చెయ్యి పట్టుకునే ముందుకు వస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన వేరొకళ్ళతో కలిసి మమేకమై ముందుకు వస్తుంది. అందులో అసలు 1% కూడా అనుమానం లేదు. మరి కూటమిలో జనసేన ఉంటుందా ఉండదా? కూటమిలో జనసేన సంగతి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకి 6 నెలల ముందు మీకు తెలియపరుస్తాను. కానీ ఇప్పటికే జనసేన అంతర్లీనంగా వాళ్ళ బలాన్ని పెంచుకునే క్రమంలో ఒక నిర్దిష్టమైన నియమ నిబంధనలతో కూడిన విధానాన్ని ఢిల్లీ నుంచి మొదలుపెట్టారు.
ఎందుకని ఢిల్లీ పెద్దల యొక్క అండాదండ కావాలి అంటే వారు కనుసన్నల్లోనే ఉండాలి. సో ఆ క్రమంగా ఉంది. బట్ అదంతా ఉపయోగకరంగా ఉంటుందంటానికి లేదు. సరే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండిపోతుంది? ఆ ఎన్నికల లోపల ఇంకొంతమంది జైలుకి వెళ్తారు, వస్తారు. ఇంకొంతమంది హింసకి గురవుతారు. ఇంకొంతమంది ఈ శిక్షల అనవసరంగా ఏమాత్రం కరెక్ట్ కాకపోయినా శిక్షలు అనుభవించి తీరుతారు. కాకపోతే వచ్చే నవంబర్ 9 తర్వాత మాత్రం ప్రతిరోజు కౌంట్ చేసుకోవాల్సిందే మిగతా వాళ్ళు. ఇప్పటికీ రాష్ట్రంలో ఆయన వైఎస్ జగన్ గ్రాఫ్ ఏమైనా పెరిగిందా లేదా అంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్పడం ఎందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏ రకంగా ఆ ప్రజా సముద్రం ఆయన వెంట ఉందో కనిపించట్లేదా జనానికి? మొన్న మంగళగిరిలో మన ఉన్నప్పుడు లోకేష్ బాబు ఒక శంకుస్థాపన కార్యక్రమానికి వస్తే పట్టుమని 200 మంది లేరు, 150-200 మంది లేరు పట్టుమని. కానీ అదే వీడియోని వాళ్ళ అభిమాని, అంతేగా వాడే అభిమాని ఏమని పెడతాడు, మార్ఫింగ్ చేస్తారు, ఏఐ చేస్తారు, కొన్ని లక్షల మంది ఆయన చుట్టూతో ఉన్నట్టు పెట్టి జన సముద్రం అని పెడతారు. ఇవాళ రేపు ఏది నిజమో ఏది అబద్ధమో కొంచెం లేటుగా తెలుస్తోంది అంతే. ఇక్కడ గుంటూరు నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం 6 కిలోమీటర్లు రావడానికి 21 కిలోమీటర్లు రావడానికి 6 గంటల పైచీలకు పట్టింది జగన్కి. ఎంక్వైరీ చేసుకోండి. మరి ఎంత జనాదరణ లేకపోతే జనంలో నుంచి జగన్ని తీసుకొచ్చి ఒక నాయకుడిగా నిర్ణయించుకొని పెట్టకపోతే అంతమంది ఉంటారు. ఆ రకమైన ప్రభావం కావాలి. రాజ్యకాంక్ష కోసం చూసేవాళ్ళు ఒకళ్ళు, ప్రజా శ్రేయస్సు కోసం చూసేవాళ్ళు ఒకళ్ళు. ఈ ఇద్దరి మధ్య యుద్ధం ఈ నవంబర్ నుంచి మొదలవుతుంది. ఎవరు ప్రజా శ్రేయస్సు కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రి. కానీ ఆయన ముఖ్యమంత్రి అనే పదవి అక్కడికి చేరుకోవడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలరు. అరే రామచంద్ర, ఎవరిని కామెంట్ చేస్తారో ఆయనే కౌగిలించుకుంటారు, ఎవరిని దొబ్బులు పెడతారో ఆయనే కౌగిలించుకుంటారు, ఎవరిని చీకొడతారో వాళ్ళనే కౌగిలించుకుంటారు. నేను చెప్తా కావాలంటే, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీని నానా బూతులు తిట్టారు వీళ్ళంతా. ఇవాళ ఏమైంది? ఇదే తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం బండ బూతులు తిడుతూ వచ్చిన రాహుల్ గాంధీని కౌగిలించుకోలేదా? కలిసి పోటీ చేయలేదా? ఇంతే. ఇప్పుడు యోగా డే కింద, యోగాంధ్ర కింద పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. గతంలో కూడా యోగాంధ్ర పేరుమిట్ల విశాఖలో దుర్వినియోగం చేసినటువంటి నిధుల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఉంటాయి. ఇప్పుడు తాజాగా నిన్న కూడా యోగాంధ్ర పేరిట పెద్ద ఎత్తున ఇదే దుర్వినియోగం జరిగింది, నిధుల దుర్వినియోగం అనే విమర్శ వస్తుంది. మరోవైపు రామ్దేవ్ బాబా కున రప్పించి ఒక ప్రచార యావ తప్ప మిగిలింది ఏం కాదు అనేది విమర్శ. అది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలుసు. ఇది హంగామా ఆర్భాటం తప్ప ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు అన్నేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలు జరిపే బదులు ఆ అన్ని కోట్ల ధనంతో ఎంతమందికి జీవనోపాధి కలిగించవచ్చు, ఎంతమందికి దాన్ని ఏమంటారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా చిన్న తరహా పరిశ్రమలకి అంకురార్పణ చేయొచ్చు. ఎంతమంది పేదవాళ్ళు పని లేక బాధపడుతున్నారు, వాళ్ళందరికీ ఎన్నో రకాల అవకాశాలు ఇవ్వచ్చు. ఈ యోగా దినం, ఆ దినం, ఈ దినం, నా తద్దినం, ఇన్ని దినాలని చెప్పి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఏంటి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఒకానొక నాడు ప్యాలెస్ని ఏదైతే అన్నారో ఆ ప్యాలెస్ని వాళ్ళు చాలామంది విజిట్ చేస్తున్నారు, విఐపీస్ వచ్చి చూస్తున్నారు. అన్ని రకాలుగా రేపటి రోజున అది సినిమా షూటింగులు కావచ్చు, విదేశీ కాన్ఫరెన్సులు కావచ్చు, పెద్ద పెద్ద మీటింగ్స్ కోసం కావచ్చు, అది ఉపయోగపడుతుంది, శాశ్వతంగా ఉపయోగపడుతుంది. కానీ కేవలం ప్రచారం కోసం ఒక కార్యక్రమానికి ఖర్చు పెట్టే డబ్బు
బూడిదలో పోసిన పన్నీరు, అది తిరిగి రాదు. కాబట్టి ప్రజలకి ఉపయోగపడే విధంగా నిధులు ఖర్చు పెడితే బాగుంటుంది. రామ్దేవ్ బాబాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో యోగా దినం చేసే బదులు ఆంధ్ర రాష్ట్రంలో లేరా యోగా నిపుణులు? యోగా నిపుణులు లేరా? చుర్రకత్తులు లాంటి యువకులు ఉన్నారు, బంతిలాగా మొత్తం చుట్టేసుకునే యువతీమణులు ఉన్నారు, భూమికి సమాంతరంగా స్కేట్ చేస్తూ 20-30 కార్ల కింద నుంచి దూసుకుపోయేటటువంటి బాలికలు ఉన్నారు, అద్భుతమైన ప్రతిభ కనబరిచే బాలురు ఉన్నారు, యోగాలో నెంబర్ 1s ఉన్నారు. వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందిగా. మనవాడు కాదు, మన ఊరువాడు కాదు, మన రాష్ట్రం వాడు కాదు, ఇంకొకళ్ళని తీసుకొచ్చి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మనం తప్పు చేశామేమో అనిపిస్తోంది. నా అభిప్రాయం ఇది. ఆ డబ్బుని పేదవాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇస్తే అది మరింత ఉపయోగపడుతుంది. ఇది గమనిస్తే బాగుంటుంది.